తెలుగుదేశం పార్టీ సొంత గూటికి మాజీ కార్పొరేటర్ మోసా దానమ్మ, మోసా పేతురుతో పాటు పలువురు మధ్యకారులు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. దుమ్ములపేట 10వ డివిజన్ కి చెందిన మాజీ కార్పొరేటర్ మోసా దానమ్మ, మోసా పేతురుతో పాటు వారి కుటుంబ సభ్యులు మత్స్యకారులు పార్టీలో చేరడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. గురువారం కాకినాడ జగన్నాథపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మోసా దానమ్మ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కొండబాబు వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కుమారుడు మోసా పేతురు తర్వాత కదా దానం వచ్చింది, అంతే కదా. కార్పొరేట్ దానం గారు ఈరోజు గతంలో మనం తెలుగుదేశం పార్టీలో కార్పొరేట్గా నెగ్గడం, అనేక కారణాల వల్ల మళ్ళీ బయటికి వెళ్ళడం. ఈరోజు మళ్ళీ కొండబాబు ఎమ్మెల్యే కావాలని మీరందరూ కూడా మళ్ళీ ఆలోచన చేసుకుని మళ్ళీ సొంత గుడికి రావడం. ఈరోజు మన పార్టీలో జాయిన్ అయ్యి కష్టపడి పనిచేసి కొండబాబు నెగ్గిద్దామని నిర్ణయం తీసుకున్నారు. అది తీసుకుని ఈరోజు మంచి జాయిన్ అవుతుందని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు మోసం దాని కానీ కార్పొరేట్ ఎక్స్ కార్పొరేట్ కానీ అందులో అప్పారాలు, అదేవిధంగా మన పేరు వాళ్ళ కుమారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరందరూ పేరు పేరున చంద్రబాబు తరపున నా తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సందర్భంగా తెలియజేస్తున్నారు. జరిగిన తర్వాత జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఊళ్ళో కూడా ఒక మీటింగ్ పెట్టుకుందాం, ఆ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుందాం. అప్పుడు అందరినీ కలుద్దామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే చూసినట్టు ఈరోజు మీరందరూ కూడా అదే చాలా మందిని తీసుకుని వచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఏదైతే పార్టీలో జాయిన్ అవుతున్నారో మన మోసప్పారాలు, అదేవిధంగా దానమ్మ గారు, పేరు గారు, వాళ్ళ కుమారులు, వాళ్ళ అభిషేకులు అందరూ కూడా మరొకసారి పేరు పేరు మనస్ఫూర్తిగా అభినందిస్తూ